నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. పాషండద్రుమషండదావదహనాశ్చార్వాకశైలాసని బౌద్ధధ్వాంత నిరాసవాసరపతి జైనేభకంఠీరవ. మాయావాది భుజంగభంగ గరుడత్రైవిద్యచూడామణి శ్రీరంగేశ జయధ్వజో విజయతే రామానుజోయం ముని. తృణీకృత విరించాదే నిరంకుశ విభూతయః రామానుజ పదాంభోజ సమాశ్రయణశాలినః. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. వ్యాఖ్యాముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః. అమ్లానశ్రీరమృతవిశదైః అంశుభిప్లావయన్మాం ఆవిర్భూయాదనఘమహిమా మానసే వాగధీశః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఫాల్గుణ మాసం అత్యంత శుభప్రదమైనటువంటి మాసం. ఈ మాసంలో కూడా మనం మన శ్రౌత సంబంధమైనటువంటి అదేవిధంగా గృహ సంబంధమైనటువంటి శుభకార్యాలు కూడా మనం నిర్వహించుకోవచ్చు. ఈరోజు చాలా ప్రాంతాలలో వారందరూ కూడా సీతారామ లక్ష్మణ హనుమంతుల యొక్క ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆ పరివారం సపరివారంగా శ్రీరాముని యొక్క వ్రతం కానీ లేదా శ్రీరాముని పూజ కానీ చేసుకుంటారట. ఈరోజు శ్రీరామచంద్రుని యొక్క అవతార వైభవం మనం ఎన్నోసార్లు ఎంతమందో పండితుల ద్వారా స్మరించుకుంటూనే ఉంటాం. ఆ శ్రీరామచంద్రుణ్ణి సీతా లక్ష్మణ హనుమత్ సమేత అదేవిధంగా సుగ్రీవ భరత శత్రుఘ్న సమేతంగా సేవించుకోవాలట. అంటే సపరివారం పట్టాభిషేక రాముడు అంటారు మనం. ఆ పట్టాభిషేక రాముణ్ణి సేవించుకోవాలట. ఈరోజు ఏదైనా నూతనంగా ఏదైనా వృత్తి వ్యాపారాలు ప్రారంభించుకోవడం కానీ లేదా ఉద్యోగంలో చక్కగా ప్రవేశం చేయటానికి కానీ అంటే మొదటి రోజు ఉద్యోగం ప్రారంభించడం కానీ లేదా ఏదైనా కొత్త ఇంట్లోకి గృహంలోకి ప్రవేశించడం మొదలైన వాటికి ఈరోజు చాలా విశేషమైనటువంటిది అంటున్నారు. శ్రీరామచంద్రుడు ఆయన త్రేతాయుగంలో అవతరించాడు. ఇప్పటికీ 14 త్రేతాయుగముల వెనకాల ఆయన అవతరించారు. ఆయన రామో విగ్రహవాన్ ధర్మ సత్యపరాక్రమ. కాబట్టి ఆయన ధర్మానికి ప్రతిరూపం. సాధారణంగా లోకంలో ఒక మంచివారిని మరొక మంచివాడు కీర్తించడంలో గొప్ప అతిశయోక్తి అంటూ ఏం లేదు. ఒక మంచివాడు మరొక మంచివాడిని చక్కగా గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, ఆదరిస్తాడు. కానీ ఒక
చెడు ప్రవర్తన కలిగినటువంటి వాడు, ఒక చెడ్డవాడు, ఒక దుష్టుడు, ఒక మూర్ఖుడు ఒక మంచివాడిని గుర్తించి కీర్తిస్తే అది గొప్పదిటని. వెలుతురులో వెలుతురు ప్రకాశకత్వం ఉండదు, చీకటిలో చీకటి తర్వాత వచ్చే వెలుతురు యొక్క గొప్పతనం ఉంటుంది. అదేవిధంగా శ్రీరాముని యొక్క ఉత్తమమైన గుణాలను కీర్తించినటువంటి ఎందరో ఉన్నారు. రామాయణం మొత్తంలో కూడా మనం చూసుకున్నట్లయితే గుహుడు లేదా శబరి మొదలైనటువంటి ఎందరో మహర్షులు, భారద్వాజాది మహర్షులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ శ్రీరామచంద్రుని కీర్తిస్తే అంత గొప్ప విశేషమేం లేదు. కానీ ఎవరైతే కనుక చెడు ప్రవర్తనతో ఉన్నారో వాళ్ళు శ్రీరామచంద్రుని ఎక్కువగా కీర్తించారట రామాయణంలో. అందులో మండోదరి, రావణాసురుడు, అదేవిధంగా వాలి, ఆ తర్వాత మారీచుడు, వీళ్ళందరూ కూడా రామచంద్రుని యొక్క ఆగ్రహానికి గురైనటువంటి వాళ్ళు. మండోదరి తన భర్త అయినటువంటి రావణాసురుడు చనిపోయిన తరువాత శ్రీరామచంద్రుని విషయంలో ఆగ్రహంతో బయలుదేరింది. కానీ ఆ శ్రీరామచంద్రుడిని చూసి యుద్ధరంగంలో చనిపోయినటువంటి తన భర్తను కూడా చూసి భర్తను నిందించి రాముణ్ణి కీర్తించిందిట. ఏమన్నది ఆమె? తమసః పరమోధాత శంఖచక్ర గదాధర. మనం చెప్పుకుంటున్నాం బ్రహ్మాండ పురాణంలో రోజు వస్తోంది తమస్సు తమస్సు అని చెప్పుకుంటున్నాం. ఎక్కడ ఉన్నది తమస్సు అంటే ఈ బ్రహ్మాండం చివరిలో ఉన్నది తమస్సు అనేటటువంటి చిట్ట చివరి భాగం తమస్సు అంటారు. ఏముండదు, మొత్తం కటిక చీకటిగా ఉంటుంది. ఆ తమస్సు అనేటటువంటి ఆ తమహ దానికి అవతల ఉన్నాడటీన పరమోధాత. ధాత అంటే కనుక భగవంతుడు అని అర్థం. ధాత శబ్దానికి బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని మనం అనుకుంటాం, అది ఒక నామం. అదే పేరుతో పరబ్రహ్మ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన కూడా సృష్టించినటువంటి వాడు. ఆ పరబ్రహ్మ స్వరూపమే శ్రీరామచంద్రుడు అని శంఖచక్రాలతో దర్శనమిచ్చాడట మండోదరికి రాముడు. అక్కడ రావణాసురుడు చనిపోయిన తరువాత శ్రీరామచంద్రుడు మండోదరికి శంఖచక్రాలతో దర్శనమిచ్చాడట. ఆయనకి పడుకొని నమస్కారం చేసింది చక్కగా ఆవిడ. అంతేకాదు వాలి కూడా, శ్రీరామచంద్రుడు వాలిని సంహరించిన తరువాత ఆయన యొక్క చివరి క్షణాల్లో రామ సత్యపరాక్రమ ధర్మాత్మ రామ అని కీర్తించాడు. అంతేకాదు మరి మారీచుడు చనిపోయే సమయంలో కూడా చిట్ట చివరి తన యొక్క ఆఖరి క్షణాల్లో రామచంద్రుని కీర్తించాడు. ఏమని? రామో విగ్రహవాన్ ధర్మ సత్యపరాక్రమ అని కీర్తించాడు. కాబట్టి రాముని యొక్క వైభవాన్ని కీర్తించినటువంటి ఆయన చేతిలో సంహరింపబడినటువంటి వాళ్ళ చేత ఆయన యొక్క ప్రభావం గొప్పగా తెలియబడింది రామాయణంలో. శ్రీరామచంద్రుడు రామాయణం మొత్తంలో కూడా తాను ఒక విలక్షణమైనటువంటి భగవత్ స్వరూపంగా ఎక్కడా ఎవరికి దర్శనం ఇవ్వలేదు. ఎందుకని? ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. తాను దాశరథి అంటేనే తనకిష్టంట, రామ అంటే ఆయనకి ఇష్టం ఉండదుట. దాశరథి దశరథుని యొక్క కుమారుడు. అలా దశరథుని యొక్క కుమారుడు ఒక సామాన్య క్షత్రియుడు అనేటటువంటి రూపంలో ఉంటేనే రావణాసురుడికి మృత్యు ఉంటుందిట. లేదు రామ నువ్వు భగవంతుడివి అని ఎవరైనా అంటే అక్కడ రావణాసురుడికి ఒకరోజు ఆయుష్ పెరుగుతుందిట. ఎందుకని? వాడికి నర వానరుల తప్ప అని అనటం చేత ఆయన నరుల కన్నా ఇతరుడిగా ఎవరైనా రాముడిని కీర్తిస్తే అక్కడ రావణాసురుడికి ఒకరోజు ప్లస్ పెరుగుతుందిట ఆయుష్. అందుకని ఎవరిని కూడా నన్ను పొగడొద్దు నాయన, నేను భగవంతుడినే కాదు అని తెలియజేశాడట స్వామి. అయినప్పటికీ ఆయన యొక్క పరాత్పరత్వాన్ని, సర్వేశ్వరత్వాన్ని, సర్వశేషిత్వాన్ని ప్రకాశింపజేశాడు రామాయణంలో. రామాయణం మనకేం తెలియజేస్తుంది అంటే
దీర్ఘ శరణాగతి అంటారు రామాయణాన్ని. శరణాగతి, ఆయన తప్ప ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. గతి అగతి, వేరే గతి లేకం. శరణం ఆశ్రయించటం. శరణం అంటే ఏంటి? చరణగ్రహణం శరణం అంటుంది మన శాస్త్రం. పాదాలను పట్టుకోవటమే శరణం అంటే. చరణములను పట్టుకోవాలట. భగవంతుని యొక్క పాదాలనే మనం సేవించాలి అని చెప్తుంది మనకి ఆగమశాస్త్రం. ఇంకా భగవంతుని యొక్క స్వరూపమంతా మనం చూడలేకపోయినా కనీసం పాదాలు చూడాలట దేవాలయంలోకి వెళ్ళి. భగవంతుని పాదాలే ఎందుకు చేయాలి? మిగతా అంతా దివ్యమంగళ విగ్రహం, శంఖ చక్రాలు, దివ్యమైన కిరీటము, విభిన్న ఆభరణాలు ఎన్నో ఉన్నాయి, అశేష ఆభరణాలు ఎన్నో ఉన్నాయి కదా. పాదాలే ఎందుకు చూడాలి అంటే మనకి దాని శాస్త్రం చిన్న విషయం చెప్తోంది. పాలు త్రాగేటటువంటి పసిబిడ్డ తల్లి యొక్క స్తన్యం తప్ప ఇంకా ఆ పాపకి శరీరంలో తల్లి యొక్క ఏ అవయవంతో సంబంధం లేదుట ఆ బిడ్డకి. అదేవిధంగా భక్తుడికి భగవంతుడు పాదం తప్ప ఇంక దేని యందు శ్రద్ధ ఉండకూడదుట. మిగతా వాటి యందు కూడా శ్రద్ధ తర్వాత ఉండాలిట, మొదట పాదాలు. కాబట్టి శరణ వరణం అంటే చరణ గ్రహణం అని మనకి తెలియజేస్తుంది శాస్త్రం. కాబట్టి దీనికి శరణాగతి. అందరూ కూడా రాముని పాదాలను ఆశ్రయించిన వాళ్ళందరూ కాపాడబడ్డారు. రాముని పాదాలను ఆశ్రయించినటువంటి వాళ్ళు నష్టపోయారు. రామాయణంలో అనేక రకములైనటువంటి విశేష అంశాలు ఉంటాయి. ఎందరెందరో మహానుభావులు అద్భుతమైనటువంటి ప్రవచనాలలో ఎన్నో రహస్యాలు తెలియజేస్తున్నారు. వాటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకొని మనం వాటిని ఆచరణకు ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు చక్కగా రామాలయానికి వెళ్ళి సీతారామ లక్ష్మణులను చక్కగా వెళ్ళి సేవించుకోవాలి. ఈ రామసేవలో కూడా ఒక చిన్న రహస్యం ఉందంటారు మనకి ఆగమశాస్త్రం. ఎలా సేవించాలి? ఇప్పుడే చెప్పాను, రాముని పాదాలు చూస్తే అని కాదుటండి. ముందు మనం హనుమంతుడిని సేవించుకోవాలట, ఆ తర్వాత లక్ష్మణుని సేవించుకోవాలట, ఆ తర్వాత సీతమ్మ వారి పాదాలే చూడాలట. సీతమ్మ వారి యొక్క పాదాలను సేవించుకోవాలి. అప్పుడు రాముడి యొక్క పాదాలను చూడటం మొదలుపెట్టాలి. శ్రీరాముని అంటే భగవానుని యొక్క విగ్రహాన్ని పాదం నుంచి పైకి, కింద నుంచి పైకి మనం సేవించుకోవాలట. పాదం సేవించుకున్న తర్వాత స్వామి యొక్క హస్తములను, తర్వాత శంఖచక్రములను, ఆ తర్వాత కిరీటాన్ని, ఆ తర్వాత స్వరూపాన్ని, స్వామి యొక్క స్వరూపం ఉంటుంది, మొహాన బొట్టు ఉంటుంది, ఆ స్వరూపాన్ని, ఆ తర్వాత రాముని నేత్రములను, ఆ తర్వాత రాముని అధరాన్ని ఇలా సేవించుకోమని చెప్తుంది మనకి ఆగమశాస్త్రం. అంటే గుళ్ళోకి వెళ్ళంగానే మనం ఏం చేస్తాం? స్వామి యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాం, చూడం. ఇంకా గొప్పవాళ్ళం మనం. ఇంకా ఏం చేస్తాం? టక్కుమని కళ్ళు మూసుకుంటాం. మనం గుళ్ళోకి వెళ్ళంగానే కళ్ళు మూసుకుంటాం. మనకి భక్తి ఎక్కువైపోతుంది. దేవాలయంలో వెళ్ళిన తరువాత స్వామిని సేవించుకునేంత వరకు కళ్ళు మూసుకోరాదు ఎక్కడా కూడా. అలా చేసినట్లయితే నేత్రవిహీనమైన జన్మలు వస్తాయి. దేవాలయంలో ఎక్కడా కళ్ళు మూసుకోకూడదండి వెళ్ళినప్పటి నుంచి. ఇంకా చెప్పాలంటే ధ్వజస్తంభం దాటిన తర్వాత నుంచి ఎక్కడ మనం కళ్ళు మూసుకోకూడదు. అంతా దేవాలయంలో స్వామి యొక్క ఆలయం, ఆ శిఖరం, విమానం, ఆ గోపురం, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి స్వామి యొక్క విభిన్నమైనటువంటి రూపాలు అవన్నీ కళ్ళారా చూడాలి. 2 కళ్ళు పెద్దగా చేసుకుని చూడాలట స్వామిని. అంతేగాని దేవాలయంలో కళ్ళు మూయకూడదు. ఎక్కడా చెప్పలే కళ్ళు మూసుకోండి అని. అంతేకాదు స్వామికి హారతి ఇచ్చే సమయంలో కూడా మనం కళ్ళు మూసుకోకూడదు. మహాపచారం అది. ఎందుకు హారతి ఇస్తున్నారు? స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించండి అని. హారతి ఇచ్చేటప్పుడు మనం తలకాయ వంచేసుకుంటాం, కళ్ళు మూసేసుకుంటూ ఉంటాం. అది మన యొక్క భక్తి అనుకుంటాం. కాదు, అది దోషం కింద లెక్క. కళ్ళు ఎక్కడ మూసుకోవాలి అంటే స్వామిని సేవించుకున్న తర్వాత ఒక పక్కకి వచ్చి సన్నిధిలో ఒక మూల కూర్చొని కళ్ళు మూసుకుని అప్పుడు మనం చూసినటువంటి స్వామి రూపాన్ని హృదయంగమం చేసుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి స్థితి. కాబట్టి ఆ విధంగా ఈనాడు చక్కగా శ్రీరామచంద్రుని ఆలయానికి వెళ్ళి సేవించుకుని చక్కగా రాముని యొక్క అనుగ్రహానికి రామ అష్టోత్తరం, అదేవిధంగా రామ రక్షా స్తోత్రం, రామాయణంలో ఏదో ఒక స్తోత్రం, ఏదో ఒక కొన్ని శ్లోకాలను మనం ఈరోజు పఠించుకున్నట్లయితే, లేదా మనకంత శక్తి లేదు, అవంతా మనకి నోటికి రావనుకున్నామా, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి నామాన్ని స్మరించడం కానీ, లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం
రామనామవరానని రామనామాన్ని కానీ జపించుకుంటే ఈరోజు విశేష ఫలం అని మనకి నీలచింతామణి అనేటటువంటి ఒక స్మృతి గ్రంథం తెలియజేస్తోంది. ఇంతటి విశేషం కలిగినటువంటిది ఈ మాసం అంటున్నారు. ఆ తర్వాత మనం నిన్న శ్రీ బ్రహ్మాండ పురాణంలో సూర్యుని గురించినటువంటి విషయాలు మనం నిన్న స్మరించుకున్నాం అనుకుంటున్నాం. అంతేకాదు సూర్యమండలము నక్షత్ర మండలము ఎలా ఉన్నాయో మనకి తెలియజేశారని చెప్తున్నారు. ఆ తర్వాత సూర్య భగవానుడు ఎన్ని రూపాలలో ఉన్నాడు, శనీశ్వరుడు సూర్య భగవానుడు అనాలి మనం. అంతేగాని సూర్యుడు శని అలా ప్రయోగాలు చేయకూడదు. మనకి తెలియదు ఏ పదాన్ని ఎవరిని ఎట్లా గౌరవిస్తే ఆ ఫలం వస్తుందో దాన్ని తెలుసుకుని ప్రయోగించాలి మనం. కాబట్టి ఆ సూర్య భగవానుడు ఎన్ని రకాలుగా ఉన్నాడో మనకి తెలిసినదే. 12 రకములైనటువంటి సూర్య భగవానుని యొక్క రూపాలు ఉన్నాయి. వాటి యొక్క స్వరూపాన్ని మనకి ఈనాడు మనం ఈ పురాణంలో స్మరించుకుందాం. ఇంద్రోధాత భగ పూష మిత్రోధ వరుణో అర్యమా అంశుమతు వివస్వాన్ స్త్వష్టా చ సవితా విష్ణురేవ చ మాఘమాసే తు వరుణః పూషా చైవ తు ఫాల్గుణే చైత్రే మాసే తు దేవో అంశుః ధాత వైశాఖతాపనః. ఈ సూర్య భగవానుడు మొత్తం 12 రూపములుగా ఉంటాడట. ఇంతకుముందు కూడా మనం సూర్య భగవానుడు ఆకాశంలో తన గమనం ఎలా చేస్తాడో చెప్పుకున్నాం. ఉత్తరాయణంలో ఆయన గమనం ఎలా ఉందో స్మరించుకున్నాం. దక్షిణాయనంలో గమనం, ఉత్తరాయణంలో ఆయన వేగంగా భూమికి దగ్గరగా ఆయన వేగంగా ఉంటుంది ఆయన యొక్క గమనం. దక్షిణాయనంలో భూమికి దూరంగా నిదానంగా ఆయన రావటం చేత చలి ఎక్కువగా ఉంటుంది. చలికాలం వర్షాకాలం మనకి ఎక్కువ ఉంటుంది. ఆ తరువాత ఆ సూర్యునితో పాటుగా ఎవరెవరు దేవతలు ఉన్నారో ఎవరెవరు ఉన్నారో ఆ సూర్య రథంలో ఎవరెవరు ఉండి అలా ప్రయాణం చేస్తారో మనం తెలుసుకున్నాం. అటువంటి సూర్య భగవానుడు 12 రకాలుగా ఉన్నాడు మనకి అంటున్నారు. ఈ 12 రకాల సూర్య భగవానుని యొక్క స్వరూపాలు 12 మాసములలో 12 నామములతో 12 రకములైనటువంటి వర్ణములలో, అంటే కాంతి అంటే రంగు, ఆ సూర్య భగవానుని యొక్క రంగులు కూడా రకరకాలుగా మారుతూ ఉంటాయి. 12 రకములైనటువంటి కిరణ విశేషాలు మళ్ళీ అవన్నీ కూడా మనకి ఇందులో వ్యాస మహర్షి సుస్పష్టంగా మనకి తెలియజేస్తున్నారు. ఆ విషయాలు మనకి తెలియజేస్తున్నారు. ఈ సూర్యుడు ప్రధానంగా ఇంద్రుడు, ధాత, భృగువు, పూషన్, మిత్ర, వరుణ, అర్యమ, అంశు, వివస్వాన్, త్వష్ట, సవిత, విష్ణు అనేటటువంటి పేర్లతో 12 రకాలుగా మనకి ప్రకాశిస్తున్నాడట ఆ స్వామి. అంతేకాదు అందులో మనకి 12 మాసములు చెప్పుకున్నాం. ఈ 12 మాసములలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో స్వామి రోజు అంతరిక్షంలో ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉంటాడట తూర్పు దిక్కు నుంచి అని చెప్తున్నారు. ఆ విషయాలను మనకి తెలియజేస్తున్నారు. ముందుగా మాఘమాసంలో వరుణుడు. ఎందుకు మాఘమాసమే మొదలు పెట్టాలి? చైత్రమాసం కదా మొదలు పెట్టాలి, సంవత్సరం ఉగాది అని కాదు. సూర్యుని యొక్క జన్మ జరిగినటువంటి మాసం మాఘమాసం. క్రిందటి మాసంలో మనం సూర్య భగవానుని యొక్క వైభవాన్ని స్మరించుకున్నాం. విశేషంగా రథసప్తమి నాడు ఆ స్వామి యొక్క మన మలయప్ప స్వామి వారి యొక్క 7 విధములైనటువంటి వాహనములలో ఊరేగినటువంటి స్వామివారి యొక్క వైభవాన్ని కనులారా వీక్షించాం. అదేవిధంగా అనేక కోట్లాది మంది మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా చక్కగా సేవించుకున్నాం. అటువంటి సూర్యభగవానుడు ఉత్పన్నమైనటువంటి జన్మించినటువంటి రోజు, అవతరించినటువంటి రోజు మాసం మాఘమాసం. అందుకని మనకి ఇక్కడ వేదవ్యాస మహర్షి మాఘమాసంతో ప్రారంభం చేస్తున్నాడు అన్నారు. మొట్టమొదట మాఘమాసంలో వరుణుడు అనే పేరుతో సూర్యభగవానుడు ప్రవేశిస్తాడట. ఆ తర్వాత ఫాల్గుణ మాసంలో పూషన్ అనేటటువంటి నామంతోనూ, చైత్రమాసంలో అంశు అనేటటువంటి పేరుతోనూ, వైశాఖ మాసంలో ధాత అనేటటువంటి పేరుతో, జ్యేష్ఠమాసంలో ఇంద్ర అనేటటువంటి పేరుతో, ఆషాఢ మాసంలో సవిత అనేటటువంటి నామంతోనూ, శ్రావణ మాసంలో వివస్వాన్
అనేటటువంటి నామంతోనూ, భాద్రపద మాసంలో భృగు అనేటటువంటి నామంతో, ఆశ్వీజంలో పర్జన్యుడు అని, కార్తీక మాసంలో త్వష్ట అని, మార్గశిర మాసంలో మిత్ర అని, పుష్యమాసంలో విష్ణువు అనేటటువంటి ఇన్ని నామములతో ఆ స్వామి కీర్తింపబడుతున్నాడట. అంతేకాదట, ఈ సూర్య భగవానుడు అర్కపత్రం అంటే హరితవనం అంటారు. ఈ అర్కపత్రం అనేటటువంటి ఆ నామంతో ఉన్నటువంటి ఆ సూర్యుడు అంటే వరుణ రూపంలో ఉన్నటువంటి ఆ సూర్యుడుట, ఆయన ఈ వరుణుడు అనేటటువంటి పేరుతో మొదట ఈ మాఘమాసంలో 5000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటాడటని. మాఘమాసం ప్రారంభంలో సూర్యభగవానుని యొక్క ఉత్పత్తి అర్కపత్రుడు అనేటటువంటి ఒక విశేషమైనటువంటి ఆ సంబోధనతో 5000 కిరణాలతో ప్రకాశిస్తాట ఆకాశంలో. ఆ తర్వాత పూషన్ అనేటటువంటి నామంతో ఆ స్వామి 6000 కిరణాలతో ప్రకాశిస్తాడట. అంశు అనేటటువంటి పేరుతో ఆ స్వామి 7000 కిరణాలతో ప్రకాశిస్తాడట. ధాత అనేటటువంటి నామంతో 8000 కిరణాలతో ప్రకాశిస్తాట. ఇంద్ర అనేటటువంటి నామంతో 9000 కిరణాలతోనూ, సవిత అనేటటువంటి నామంతో 10,000 కిరణాలతోనూ, భృగువు అనేటటువంటి పేరుతో 11,000 కిరణాలతోనూ, అదేవిధంగా మిత్ర అనేటటువంటి నామంతో 7,000 కిరణాలతోనూ, త్వష్ట అనేటటువంటి నామంతో 8,000 కిరణములతోనూ, వివస్వాన్ అనేటటువంటి నామంతో 9,000 కిరణములతోనూ, అదేవిధంగా విష్ణువు అనేటటువంటి నామంతో 16,000 కిరణములతోనూ సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడట. అయితే ఇంతకుముందు కొన్ని చోట్ల మనకి వ్యాస భగవానుడు ఈ సూర్యుడు అనేక వేల అనంతమైనటువంటి వేలాది కిరణములతో ప్రకాశిస్తాడు అని మనకి చెప్పి, ఇక్కడ మళ్ళీ కిరణముల సంఖ్యను ఎందుకు అక్కడ పరిమితం చేశారు అంటే కనుక, ఆయా మాసములలో ఆ అనంతమైనటువంటి సూర్యుని యొక్క వేలాది లక్షల కోట్లాది కిరణములలో కొన్ని కిరణముల నుంచే విశేషమైనటువంటి కాంతి ప్రవాహం జరుగుతుంది, తేజస్సు ఉత్పన్నమవుతుంది అని ఆ కిరణముల సంఖ్యను తెలియజేస్తున్నారు. సూర్య తేజస్సు బాగా ఉత్పన్నమయ్యేటటువంటి కిరణముల సంఖ్యను చెప్పారు. అంతే తప్ప ఇన్ని మాత్రమే కిరణములు ఉంటాయి, ఇంకా సూర్యకిరణములు సూర్యునికి రశ్ములు ఉండవు అని కాదు అక్కడ భావన అని మనకి వ్యాఖ్యాతలు చక్కగా తెలియజేస్తున్నారు. ఆ తర్వాత వసంతే కపిల సూర్యో గ్రీష్మే అర్క కనక ప్రభ శ్వేతవర్ణస్తు వర్షాసు పాండు శరది భాస్కర హేమంతే తామ్రవర్ణస్తు శైశిరే లోహితో రవి ఇతి వర్ణాః సమాఖ్యాతాః సూర్యస్య ఋతు సంభవాః. మొత్తం మనం 6 ఋతువులు అనుకున్నాం. 12 మాసములు 6 ఋతువులు, ఒక్కొక్క ఋతువు 2 మాసములు అనుకున్నాం. ఈ ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వర్ణంలో సూర్యుడు కనబడతాడట. సాధారణంగా మనం ఆకాశంలో చూస్తే మనకి సూర్యుడు ఎర్రగానో లేకపోతే వేరొక వర్ణంలో కొంచెం బంగారు వర్ణంలో కనబడతాడట. కాదుట, సూర్యుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైన వర్ణంలో ఉంటాడు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. వసంతకాలంలో సూర్యుడు కపిల వర్ణంలో ఉంటాడు, గోధుమ రంగులో కనబడతాడట. అదేవిధంగా గ్రీష్మకాలం అంటే ఎండాకాలంలో ఉండేటటువంటి ఆ గ్రీష్మ ఋతువులో ఆ 2 నెలలు కూడా సూర్యుడు బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటాడట. జాగ్రత్తగా గమనించినట్లయితే సూర్యుని యొక్క కిరణములు ఆ సూర్యబింబము కూడా బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుందిట ఆ సూర్యబింబం అంటున్నారు. అదేవిధంగా వర్షాకాలంలో ఆ సూర్యుని యొక్క ఆ వర్ణం, సూర్యుని యొక్క ఆ కలర్ కొంచెం తెల్లనైనటువంటి రంగులో కనబడతాడట. వర్షాకాలంలో మేఘ ఆడంబరం చేత, మేఘముల యొక్క కారణంగా సూర్యుని యొక్క కిరణముల కాంతి తగ్గి, అంతేగాదు సూర్యుని యొక్క కిరణములు మేఘము చేత కప్పబడటం చేత సూర్యుడు తెల్లని రంగులో కనబడతాడట ఆకాశంలో అంటున్నారు. అంతేగాదు శశిర ఋతువులోట ఎర్రగా కనబడతాడట. సాధారణంగా ఈ రంగుల గురించి మనం
బాగా తెలుసుకోవాలి అంటే స్త్రీల యొక్క మహిళల యొక్క ఆ చీరలు ఉంటాయి, రకరకాల వర్ణం, ఒకే ఎరుపులో 4 రకాలు ఉంటాయి వర్ణాలు. అదేవిధంగా గ్రీన్ కలర్లో, పసుపులు, పచ్చ రంగులో రకరకాల పచ్చలు ఉన్నాయి. ఆ పేర్లు కూడా మనకు తెలియవు. అవన్నీ కూడా మహిళామణులకు తెలిసినట్టు మనకి తెలియదు. అదేవిధంగా ఇక్కడ కూడా సూర్యునిలో అనేక వర్ణాలు ఉన్నాయట, ఒక వర్ణమే కాదు. ఎరుపులో 3 రకాలైనటువంటి ఎరుపులు ఉంటాయి. ఇటుకరాయి రంగు అని ఇంకా ఏమేమో రంగు ఉన్నాయి. రకరకాలుగా ఎరుపు దనంలో 2-3 రకాలు ఉంటాయి. ఒకే ఎర్ర రంగులో 4 రకాల చీరలు ఉంటాయి. ఒకే రకమైనటువంటి ఆ గ్రీన్ కలర్ పచ్చ హరిత వర్ణంలో ఆ పచ్చదనంలో 3 రకాల పచ్చదనాలు ఉంటాయి. ఆ చీరలు వాటిని మెయింటైన్ చేసే వాళ్ళకే తెలుస్తాయి ఆ రహస్యాలు. అదేవిధంగా ఇక్కడ సూర్యుడు కూడా రకరకాల వర్ణాల్లో ఉంటాడట. ఈ ఎరుపు రంగులో కూడా కొంచెం ఊదా ఎరుపు అంటారట, ఊదా ఎరుపు. దాన్ని ఏం చెప్తున్నారంటే కనుక లోహితో అల్ప తేజస అంటున్నారు. ఆ అల్పం కొంచెం ఎర్రదనం ఉంటుంది, లైట్ రెడ్ కలర్. దాన్ని ఎలా చెప్పాలో మనకి అర్థం కావట్లేదు. ఆ రకమైనటువంటి వర్ణంలో ఉంటాడట ఆ సూర్య భగవానుడు. ఆ తర్వాత హేమంత ఋతువులు అంటే హేమంత ఋతువు కాలంలో ఆ 2 నెలల్లో కూడా సూర్యుడు తామ్రవర్ణంలో ఉంటాడు అంటున్నాడు. ఆ తర్వాత ఆయన మరల ఎరుపు గోధుమ రంగు కలిసినటువంటి వర్ణంలో శశిర ఋతువులో ఉంటాడట. ఆ శశిర ఋతువులో సూర్యుని యొక్క దర్శనం త్వరగా తగ్గిపోతుందిట. అంటే చలికాలం ప్రవేశించినప్పుడు మంచు యొక్క ఆధిక్యం చేత సూర్యుని యొక్క దర్శనం త్వరగా ఉండదు. అదేవిధంగా సూర్యుని యొక్క అస్తమయ సమయంలో సూర్యుని యొక్క దర్శనం కూడా త్వరగా ముగుస్తుందిట ఆ చలికాలంలో. అందువల్ల ఆ సూర్యునిలో ఆ రకమైనటువంటి వివిధ వర్ణాలు ఉన్నాయి అంటున్నారు. అయితే ఈ సూర్య భగవానుడు సమస్త గ్రహాలకి కూడా అధిపతి. ఏ విధంగానైతే సూర్య భగవానుడు గ్రహములకు అధిపతిగా ఉంటాడో అదేవిధంగా చంద్రుడు నక్షత్రాలకి అధిపతిగా ఉంటాడు అంటున్నారు. కాబట్టి ఆకాశంలో అనేక లక్షలాది హద్దులేనటువంటి నక్షత్రాలు ఉంటాయట. ఆ నక్షత్రముల యొక్క ఆ కాంతి అంతా కూడా చంద్రుని యొక్క కాంతి కూడా సూర్యుని ద్వారానే కలుగుతుంది అని మనకి శాస్త్రం ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నక్షత్ర అధిపతి అయినటువంటి చంద్రుని యొక్క మరికొన్ని విశేషాలు మనకి తెలియజేస్తున్నారు అన్నారు. నక్షత్రాధిపతి సోమ గ్రహరాజో దివాకర. కాబట్టి నక్షత్రాధిపతి అయినటువంటి చంద్రుడు, ఈ చంద్రుడు అనేకమైనటువంటి నక్షత్రములకు ఆధారభూతుడుగా ఉన్నప్పటికీ మనకి పౌరాణికంగా అదేవిధంగా చారిత్రకంగా కూడా చూసినట్లయితే ప్రధానంగా 27 నక్షత్రములు చంద్రునికి దగ్గరగా ఉంటాయట మనకి ఆకాశంలో. చంద్రునితో పాటుగా ఈ నక్షత్రాలు దర్శనమిస్తుంటాయట సూర్యుని యొక్క కాంతి చేత. వాటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నాను. సురసేనాపతి స్కంధ పఠ్యతే అంగారకో గ్రహ. ఇవి నక్షత్రాలు. ఇప్పుడు సూర్య భగవానుడు గ్రహములకి అధిపతి. ఎవరెవరు ఏ గ్రహములు ఎలాంటి వారు, వాళ్ళు ఎవరికి ఎలాంటి అధిపతులో మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సురసేనాపతి స్కంధ పఠ్యతే అంగారకో గ్రహ. నారాయణం బుధం ప్రాహు వేదజ్ఞాన విదో బుధా. రుద్రో వైవస్వత సాక్షాత్ యమో లోకప్రభు స్వయం. మహాగ్రహో ద్విజశ్రేష్ఠో మందగామి శనైశ్చర. దేవాసుర గురు ద్వౌతు భానుమంతౌ మహాగ్రహౌ. ప్రజాపతి సుతౌ ఏతౌ ఉభౌ శుక్ర బృహస్పతి. ఆదిత్యమూలం అఖిలం త్రైలోక్యం నామ సంశయ. సర్వే తే గ్రహా సర్వే సూర్యస్య సన్నిభాస్తదా. సూర్యభగవానుడు గ్రహములకు అధిపతి అని మనకి తెలుస్తోంది.
ప్రధానంగా ఉండేటటువంటి ఆ నవగ్రహములకి, నవగ్రహములలో సూర్యుడు ప్రధానమైతే మిగిలిన వారందరికీ ఆయనే ఆధారభూతుడు అని చెప్తున్నారు. ఎలాగంటే సురలకు అంటే సమస్తమైనటువంటి దేవతలకు సేనాధిపతిట ఎవరు? స్కంధుడు అని చెప్పబడేటటువంటి అంగారకుడుట. సమస్త దేవతలకు సేనాధిపతి అంగారకుడుట. అదేవిధంగా వేదజ్ఞానులైనటువంటి పండితులు బుధుడు నారాయణాంశ స్వరూపుడు బుధుడు అని మనకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా రుద్రావతార స్వరూపుడు యముడుట. అదేవిధంగా వివస్వాన్ కుమారుడు కూడా, అదేవిధంగా లోకప్రభువుట ఈ యముడనేటటువంటి ఆయన కూడా అంటున్నారు. ఇక శనేశ్వరుడు ఆయన గొప్ప దివ్యమైనటువంటి గ్రహంట. అంతేకాదు ద్విజశ్రేష్ఠుడుట. ఆయన మందగమనుడు, నిదానంగా తన యొక్క ప్రవృత్తిని గమనం కలిగినటువంటి వాడుట. ఆ తర్వాత ప్రకాశకత్వం కలిగినటువంటి వాళ్ళట. ఈ గ్రహాలలో మంచి తేజస్సు ప్రకాశకత్వం కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారట. వాళ్ళిద్దరూ కూడా ప్రజాపతి సంతానంట. వాళ్ళే బృహస్పతి, శుక్రాచార్యుడు. ఈ బృహస్పతి అనేటువంటి ఆయన దేవతలందరికీ గురువు అయితే, యాజ్ఞిక గురువు అంటారు. దేవతలందరికీ కూడా గురువుగా బృహస్పతి ఉన్నట్లయితే శుక్రాచార్యుడు రాక్షసులందరికీ కూడా గురువుగా కీర్తింపబడుతున్నారు అన్నారు. వీళ్ళిద్దరూ కూడా ప్రజాపతి యొక్క సంతానంగా కీర్తింపబడుతున్నారు. అంతేకాదు సర్వగ్రహాలలో అత్యంత ముఖ్యమైనటువంటి ఆ సూర్య భగవానుడు వీరందరినీ ఆధారంగా చేసుకుని వీరందరినీ కూడా తాను ముందు ఉండి నడిపిస్తూ ఉన్నాడట. ఈ గ్రహములన్నీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి స్థితులలో ఆ అంతరిక్షంలో అవి తిరుగుతూ ఉంటాయట. ఆ గ్రహములు అవి తిరిగేటటువంటి స్థితిని బట్టి, అవి ఉన్నటువంటి స్థానాలను బట్టి వాటి యొక్క ఆ శుభాశుభ ఫలితములు, ఆయా గ్రహములు ఏ స్థానంలో ఉంటే జన్మించినటువంటి మనుష్యుని యొక్క జీవితం తత్సంబంధంగా ఉంటుంది. మనం నమ్మినా నమ్మకపోయినా, తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా, లేదు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ కూడా గ్రహగతులను బట్టి సర్వ మానవాళి యొక్క ప్రవృత్తి ఉంటుంది. ఇది నిశ్చితం, సునిశ్చితం అని మనకి వేదవ్యాస మహర్షి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి సమస్త మానవాళికి కూడా సూర్య భగవానుడితో కూడినటువంటి గ్రహముల యొక్క స్థితిగతుల వలనే వారి యొక్క జీవన ప్రమాణములు, వారి యొక్క మోక్ష నరకాది హేతువులు అవన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి అని మనకి తెలియజేస్తున్నాడు. అంతేకాదుట ఈ సూర్య భగవానుడి యొక్క కిరణములు అంటున్నారు. రశ్ములు అంటే కనుక కిరణములు, వేలాది కిరణములు ఉన్నాయి అని చెప్పుకున్నాము. ఆ కిరణములన్నిటినీ కూడా ఒక 7 గ్రూపులుగా చేశారు, 7 విభాగాలు చేశారు. ప్రధానంగా ఆ సప్తరశ్మి అని సూర్యునికి పేరు. 7 ప్రధానమైనటువంటి నామములు ఉన్నాయట. వాటికి చెప్తున్నారు మనకి ఇప్పుడు. సూర్యస్య శ్రేష్టా పునః సప్తరశ్మయో గ్రహయోనయ సుషుమ్నో హరికేశశ్చ విశ్వకర్మ తథైవ చ విశ్వశ్రవాః పునశ్చాన్యః సంపత్ వరదసేవితాః విశ్వశ్రవాః అర్వావసుః సూర్యరశ్మిస్తు క్షీణ శశిన మేధయేత్. మళ్ళీ చక్కగా మనకి సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వశ్రవ, సంపద్వసు, అర్వావసు, స్వరాట్ అనేటటువంటి 7 పేర్లతో సూర్యుని యొక్క సమస్త కిరణములు కూడా విభజింపబడి 7 పేర్లతో కీర్తింపబడుతున్నాయి అంటున్నారు. అంతేకాదుట సూర్యునిలో ఈ 7 పేర్లతోనే కాకుండా మరొక కొన్ని కిరణములు ఉంటాయట. ఇంతకుముందు కూడా మనం వాటిని గుర్తు చేసుకున్నాం. సూర్యునిలో మరి యొక్క కొన్ని వేల కిరణములు, ఆ వేల కిరణములలో కూడా ప్రధానంగా 1600 కిరణములు, షోడశ శతం 1600 కిరణములు. ఈ 1600 కిరణములకి సుషుమ్న అనే పేరు అని చెప్పుకున్నాం. ఈ సుషుమ్న అనేటటువంటి కిరణముల కారణం చేత
ఆకాశంలో సాయం సమయంలో మనకి చంద్రుని యొక్క అభివృద్ధి, చంద్రుని యొక్క క్షీణత మనకి తెలుస్తుంది అంటున్నారు. సూర్యుని యొక్క కిరణముల ఆ ప్రసారం తగ్గుతున్నప్పుడు చంద్రుని యొక్క దర్శనం తగ్గుతుంది. చంద్రుడు క్రమంగా క్షయిస్తూ ఉంటాడు. ఈ కిరణములలో కాంతి పెరిగినప్పుడు చంద్రుని యొక్క రూపం సంపూర్ణంగా బయటికి మనకి కనబడుతూ ఉంటుంది అని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ కిరణములన్నీ కూడా తిరియగూర్ధ్వ స్వభావములు కలిగినవి. తిరియక్ అంటే అన్ని ప్రక్కలకి, అన్ని దిక్కులలోనూ, ఆల్ డైరెక్షన్స్ అని అర్థం. అన్ని దిక్కులలోనూ కూడా ఈ కిరణాలు ఒకేసారి ప్రసరింపబడటం చేత ఒకేసారి ఈ భూమిపై కాంతి ప్రకాశకత్వం మనకి తెలుస్తుంది అంటున్నారు. అంతేకాదు, ఈ ప్రకాశకత్వం అనేటటువంటిది ముందుగా చంద్రునిపై ఇది ప్రారంభం అవుతుందట. చంద్రునితో ఈ ప్రకాశకత్వం ప్రారంభం అవుతుంది అంటున్నారు. అంతేకాదు, ఈ కిరణముల యొక్క కాంతి చేతనే చంద్రుని తరువాత నక్షత్రాలన్నీ కూడా కనబడుతున్నాయి అంటున్నారు. ఈ నక్షత్రాల యొక్క జన్మస్థానం ఈ సూర్యకిరణముల యొక్క కాంతి ప్రధానం అంటున్నారు. అంతేకాదు, దక్షిణంలో ఉండేటటువంటి విశ్వకర్మ అనేటటువంటి ఆ కిరణ సమూహం, సూర్యరశ్మి యొక్క సమూహం, ఆ కిరణ సమూహం అంతా కూడా బుధగ్రహాన్ని అభివృద్ధి చేసేటటువంటివి అంటున్నారు. అదేవిధంగా పశ్చిమంలో విశ్వకర్మ శుక్రగ్రహానికి, సంపద్వసు అనేటటువంటి ఆ సూర్యకిరణములు కుజగ్రహానికి, అర్వావసు అనేటటువంటివి బృహస్పతి గ్రహానికి, అదేవిధంగా స్వరాట్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఆ సూర్యరశ్ములు శనేశ్వర గ్రహానికి కూడా జన్మస్థానములుగా మనకి చక్కగా తెలియబడుతోంది అంటున్నారు. ఈ విధంగా గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా కేవలం సూర్యుని యొక్క ఆధారంగానే నడవబడుతున్నాయి, నిలుస్తున్నాయి అని మనకి చక్కగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నారు. నక్షయం యాంతి ఇతి హేతో నక్షత్రమితి కీర్త్యతే. నక్షత్రం అంటే ఏమిటి అంటే వాటికి నాశనం లేదుట. నక్షయం యాంతీతి హేతు నక్షత్రం. ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలకి నాశకత్వమే లేదుట, అందువల్ల దానికి నక్షత్రం అని పేరు అంటున్నారు. అంతేకాదు, తారణాత్ తారక ఇతి హేతు శుక్లత్వాచ్చైవ తారకా. అదే కాకుండా నక్షత్రములు అనే కాకుండా తారకలు అని కూడా వాటికి పేరు. ఈ తారక అంటే ఏమిటి అంటే గనక సుకృతాంతకములైనటువంటివి తారకములు. తారణాత్ అంటే సుకృతములను కలిగించేటటువంటివి. అంతేకాదు, తారణం అంటే కనుక, తరణం అంటే దాటించేవి. మనుష్యుల యొక్క ఆ పుణ్యపాప ఫలముల నుంచి మనిషిని దాటించి భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేసేటట్లుగా చేసేవి కాబట్టి వాటికి తారకలు అని పేరు. కాబట్టి తారణాత్ తారక ఇది ప్రోక్త. కాబట్టి ఈ తారక అనేటువంటి శబ్దం చాలా విశేషమైనటువంటిది అంటున్నారు. దివ్యానాం పార్థివానాం చ నైషానాం చైవ సర్వశః ఆదానాత్ నిత్యమాదిత్య తేజసాం తమసామపి సవనం స్యందనస్యార్ధేతు ధాతురేషా విభావ్యతే. సూర్యభగవానునికి 12 రకాల నామములు ఉన్నాయి అనుకున్నాం. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క వైభవం ఉన్నది. అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ సూర్యభగవానుడికి ఆదానాత్ నిత్యమాదిత్య. ఆదానం అంటే గనక సంగ్రహించి తీసుకురావటం. ఏం తీసుకొస్తున్నాడు? సమస్తమైనటువంటి ప్రాణులలో కూడా జవసత్వాలను తీసుకొస్తున్నాడు. అన్ని ప్రాణులకి కూడా ఆయన ఉత్పత్తి, ఆధారభూతుడు, మూలభూతుడు, వాళ్ళందరికీ సంరక్షకుడు. కాబట్టి ఆయనకి ఆదిత్యుడు అని పేరు. ఆదానాత్ నిత్యం ఆదిత్య అని మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదు, తేజసాం తపసామపి. ఆయనకి తేజస్సు అనేటటువంటి పేరు కూడా ఉంది. ఆ తేజస్సు తేజో సంభవుడు కాబట్టి ఆయనకి తేజసాంపతి అనేటటువంటి పేరు కూడా ఉంది. అంతేకాదు, సవనం స్యందనస్యార్ధే ధాతురేషా విభావ్యతే. సవన అనేటటువంటి ధాతువు స్యందనార్థంగా అంటే
నీటిని ప్రవహింపజేసేది. ఆ సూర్య భగవానుని కారణంగానే భూమి మీద నదులు సముద్రాలు ప్రవహిస్తున్నాయి. అంతేకాదు చక్కనైనటువంటి వర్షం కురుస్తోందంటే సూర్యుని యొక్క కారణం చేతనే. అందుకని ప్రవహింపజేస్తాడట, నీటిని ప్రవహింపజేస్తాడు కాబట్టి ఆయనకి సవిత అని పేరుట ఆయనకి. అదేవిధంగా అంతేకాదు చీకటిని మృంగివేస్తాడు కాబట్టి ఆయనకి ఆదిత్యుడు అని పేరుట. అంతేకాదు సహస్రాధికములైనటువంటి కిరణములతో ప్రకాశిస్తాడు కాబట్టి సూర్య అనేటటువంటి పేరు అంటున్నారు. అంతేకాదు సౌరస్థానాన్ని, అదేవిధంగా చంద్రుడు సౌమ్య స్థానాన్ని కలిగి ఉంటారట ఇద్దరు కూడా. సౌమ్యములంటే నక్షత్ర మండలం అని అర్థం, సౌరస్థానం అంటే గ్రహమండలం అని అర్థం. సూర్యుడు గ్రహమండలాన్ని ఆధారంగా చేసుకుని ఉంటాడట, చంద్రుడు సౌమ్య మండలం నక్షత్రములను ఆధారంగా చేసుకుని ఆయన తన గమనాన్ని సాగిస్తూ ఉంటారట. ఈ విధంగా గ్రహాలలో ప్రధానమైనటువంటి ఈ నవవిధ గ్రహాలు, అదేవిధంగా అనంత నక్షత్రాలు కూడా ఈ అనంత విశ్వంలో భూత ప్రళయం వరకు అంటే కనుక కల్పములు, ఈ కల్పాంతములు అయ్యేంత వరకు ఉంటాయట. ఒక కల్పమే కాదు, ఈ విధంగా అనేక కల్పాలు ఉన్నాయి. ఈ కల్పాంతం అయ్యేటువంటి వరకు నవబ్రహ్మలు ఉన్నారు. ఈ నవబ్రహ్మల కాలం పూర్తయ్యేంత వరకు ఈ నక్షత్రాలు, గ్రహములు, సూర్యచంద్రులు అంతరిక్షంలో ఉంటూనే ఉంటారు అని మనకి ఇక్కడ తెలియజేస్తాను. కాబట్టి ప్రళయాంతా సర్వే గ్రహాః తథా నక్షత్రాశ్చ, నక్షత్రములు గ్రహములు ఇవన్నీ కూడా కల్పాంతముల వరకు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. అంతేకాదట సర్వవిధములైనటువంటి మన్వంతరములను కూడా ఈ గ్రహాలు నడిపిస్తూ ఉంటాయి. 14 రకములైనటువంటి మనువులు ఉన్నారు. ఈ 14 మనువులను కూడా ఈ సూర్యచంద్రాది గ్రహములే ముందుకు నడిపిస్తున్నాయిట, ఆ మను కాలములను పూర్తి చేస్తున్నాయి అంటున్నారు. అంతేకాదు ఆయా మన్వంతరాల్లో ఈ సూర్యభగవానుడికి మనం చెప్పినటువంటి ఈ నామములు ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క నామంతో ఉంటాడట ఆ స్వామి. కానీ చంద్రునికి మాత్రం ఒకటే నామం ఉంటుంది. సూర్యునికి 12 నామాలు ఉన్నాయి, 12 రూపములు ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క మన్వంతరంలో కూడా ఇందాక మనం స్మరించుకున్నటువంటి ఆ వర్ణములు, అనేక రకములైనటువంటి వర్ణములలో సూర్యభగవానుడి యొక్క స్థితి ఉంటుంది అంటారు. ఆ తర్వాత అస్మిన్ మన్వంతరే చైవ గ్రహాః వైతానికా స్మృతాః. సరే, ఇంతకు ముందు ఉన్నటువంటి మన్వంతరాల గురించి మనం గుర్తుపెట్టుకోలేము, స్మరించుకోవటం కూడా కష్టం. కాబట్టి ప్రస్తుతం మనకి నడుస్తున్నటువంటి మన్వంతరం వైవస్వత మన్వంతరం అంటారు. ఈ వైవస్వత మన్వంతరంలో ఉన్నటువంటి సూర్యభగవానుడికి వివస్వాన్ అనేటటువంటి పేరు. కాబట్టి ఈ వివస్వాన్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి సూర్యభగవానుని యొక్క అనుగ్రహంతో ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటి జీవిస్తుంది. కాబట్టి దీనికి వైవస్వత మన్వంతరం అనేటటువంటి పేరు ఉంది అంటున్నారు. అంతేకాదు ఈ వైవస్వత మన్వంతరంలో ఉండేటటువంటి సమస్త గ్రహములకి, సమస్త నక్షత్రములకి, అదేవిధంగా సూర్యచంద్రులకి, వీళ్ళందరికీ కలిపి ఒక పేరుని మనకి ఇక్కడ వేదవ్యాస మహర్షి తెలియజేస్తున్నాడు. అదే వైతానికాః, వైతానికులు అనేటటువంటి పేరుతో వీళ్ళందరూ కూడా ఈ వైవస్వత మన్వంతరంలో కీర్తింపబడుతున్నారు అంటున్నారు. అయితే అన్ని మన్వంతరాలలో కూడా విభిన్నమైనటువంటి దేవతలు, మనం ఇంతకుముందు స్మరించుకున్నటువంటి ఊర్ధ్వలోకాలలో ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, దేవ, గంధర్వ, యక్ష, కిన్నర మొదలైనటువంటి సిద్ధ, సాత్విక, కింపురుషాదులు అందరూ వీళ్ళంతా ఈ గ్రూపులు, ఈ బ్యాచ్ మొత్తం అందరూ రిపీట్ అవుతుంటారు, తిరిగి ఆవృతమవుతూ ఉంటారు. ప్రతి మన్వంతరంలో కూడా మన్వంతరం వెళ్తూ ఉంటుంది, మళ్ళీ వాళ్లే తిరిగి ఉత్పన్నమవుతుంటారు, వాళ్లే మరలా ఈ సృష్టిని ముందుకు నడిపిస్తూ ఉంటారు వాళ్ళు. ఏ విధంగానైతే ప్రకృతి యొక్క సమతౌల్యానికి పర్వతములు, అదేవిధంగా నదులు, సముద్రములు, అనంత వృక్షజాతులు మూల కారణమవుతాయో, అదేవిధంగా మన్వంతరం నడవటానికి దేవతలు, అదేవిధంగా గంధర్వాదులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మూల కారణభూతులవుతారు అనేటటువంటి విశేష విషయాన్ని మనకి ఇందులో మనకి తెలియజేస్తున్నారు.
అంతేకాదట, వీళ్ళందరూ కూడా ఈ అభిమాని దేవతలు, ఈ అభిమాని దేవతలు అనేటువంటి పేరుతో వారందరూ ఆయా మన్వంతరాలలో కీర్తింపబడుతూ ఉంటారట. వీళ్ళు అతీతాహ, అదేవిధంగా అగతాహ, భవిష్యాహ అని 3 రకాల వాళ్ళట. అతీతాహ, అగతాహ, భవిష్యాహ అని ఈ దేవతలందరూ మళ్ళీ 3 రకాలుగా ఉంటారట. ఈ అభిమాన దేవతలు 3 రకాలుగా ఉంటారు. అతీతాహ, గడచిపోయినటువంటి మన్వంతరాలలో ఉన్నటువంటి వారు. అదేవిధంగా అగతాహ అంటే గడవనంటే వర్తమానం, ప్రస్తుత మన్వంతరంలో ఉండేటటువంటి వారు అని. అదేవిధంగా భవిష్య మన్వంతరంలో ఉండేటటువంటి దేవతలు అని ఈ అభిమాని దేవతలలో 3 ప్రధాన భేదాలు ఉన్నాయి అంటున్నారు. అంతేకాదు ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ అదితి అనేటటువంటి ఎవరైతే ఒక ఆవిడుండో పుణ్యాత్మురాలు, కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితి, ఆ అదితి యొక్క కుమారునిగా ఆ సూర్యభగవానుడు వివస్వాన్ అనేటువంటి నామంతో ఈ మన్వంతరంలో ఆయన అవతరించాడు. కాబట్టి ఇది వైవస్వత మన్వంతరం. ఈ ధర్ముని యొక్క సుతుడుట ఈ వివస్వతుడు అనేటటువంటి ఆయన. ఈ ధర్ముడు ఎవరు అంటే మొట్టమొదట మనం చెప్పుకున్నటువంటి స్వయంభువ మనువు ఉన్నాడు. 9 విధ బ్రహ్మలలో మొదటి బ్రహ్మ ఉన్నాడు. ఆ మొదటి బ్రహ్మ పేరు ధర్ముడు. ధర్ముడు, సంవర్తుడు అనేటటువంటి పేర్లతో 9 రకాలైనటువంటి బ్రహ్మలు ఉన్నారు. అందులో మొట్టమొదటి బ్రహ్మ పేరు ధర్ముడు. ఆ ధర్ముని యొక్క కుమారుడే ఈ వైవస్వతుడు అనేటువంటి ఆయన. కాబట్టి ఆయన త్వషి అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందాడట. ఈ వైవస్వత మన్వంతరం ప్రారంభంలో ఈ త్వషి అనేటటువంటి పేరుతో ఆ సూర్యభగవానుడు ఆకుపచ్చని వర్ణంతో ప్రారంభించిందిట మనకి ఈ మన్వంతరం. ఈ వైవస్వత మన్వంతరం ప్రారంభంలో సూర్యభగవానుడు ఆకుపచ్చని వర్ణంతో దర్శనమిచ్చాడట. అది ఇక్కడ విశేషం మనకి అంటున్నారు. అంతేకాదు చంద్రుడు వైవస్వత ప్రారంభంలో సూర్యుడు ఉన్నట్లుగానే చంద్రుడు కూడా ఉన్నాడు. ఆయన పసుపు వర్ణంలో దర్శనమిస్తాడట చంద్రుడు. ఈ వైవస్వత మన్వంతరం ప్రారంభంలో చంద్రుడు పసుపు వర్ణంలోను, సూర్యుడు సూర్యుడు హరిత వర్ణంలోనూ మనకి దర్శనమిస్తారు అని చెప్తున్నారట. కాబట్టి అంతటి వైభవం కలిగినటువంటి ఆ సూర్యభగవానుడు. ఇక సూర్యభగవానునితో ఉన్నటువంటి తర్వాత ఉన్నటువంటి గ్రహములు ఎవరెవరు అంటే శనేశ్వరుడు అంటే శని భగవానుడు, శుక్రుడు, బృహస్పతి, కుజుడు, బుధుడు, అదేవిధంగా రాహుకేతువులు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా అవతరించారు, వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళ స్వరూపం ఎలా ఉంటుంది అనేటటువంటి దానిని మనకి ముందు వేదవ్యాస మహర్షి వర్ణింపబోతాడు. దానిని ముందు మనం స్మరించుకుందాం. మనం క్షమా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అధ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.